సువార్త 15వ అధ్యాయము 17 నుంచి 19 వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఆయన తండ్రి యొద్ద నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఇది మనము ప్రతిరోజు వింటున్నటువంటి చిన్న కుమారుని స్టోరీ. చిన్న కుమారునికి ఒకానొక సందర్భంలో తండ్రిని పిలిచి వెళ్ళిపోవలసి వచ్చినప్పుడు అతను వెళ్ళిపోయి ఆస్తి అంతా కోల్పోయి బుద్ధి వచ్చినప్పుడు రాయబడి ఉంటుంది. ఏమొచ్చిందట అతనికి? బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వంటలకు అన్నం సమృద్ధిగా ఉంది, మరి నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని చెప్తున్నాడు. మరి కొంతమంది లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, నేనైతే అప్పుల బాధల్లో పడి చచ్చిపోతున్నాను, నేనైతే ఆ అబ్బాయి వలలో పడి చచ్చిపోతున్నాను, నేనైతే ఈ పాపపు ఊబిలో పడి చచ్చిపోతున్నాను, నేనైతే అంటూ మరి వాళ్ళకున్నటువంటి బాధలు సమస్యలు చెప్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ ఈ చిన్న కుమారుడు చెప్తున్నాడు, తన బాధల్లోంచి విడుదల పొందాలని నేనైతే ఎక్కడికి వెళ్తానని చెప్తున్నాడండి. అది 19వ వచనంలో చివరి వచనం చదవండి. చివరి మాట, నన్ను నీ కూలివానిలో ఒకటిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఇక్కడ చిన్న కుమారుడు చెప్తున్నాడు, నేనైతే తండ్రి యొద్దకు వెళతాను అని చెప్తున్నాడు. మరి మనం ఈ రాత్రికాల సమయంలో మనము ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో ఈ చిన్న కుమారుడు అయితే తనకున్న సమస్యను బట్టి, తనకున్న ఇరుకును బట్టి, తనకున్న ఇబ్బందిని బట్టి నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను కనుక నా తండ్రి యొద్దకు పోతాను అని చెప్తున్నాడు. మరి మనం ఎక్కడికి వెళ్ళాలో ఈ రాత్రికాల సమయంలో తెలుసుకుందాం ప్రియులారా. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి. చాలమ్మా, ఇక్కడ రాయబడింది ఏం చెప్తున్నాడండి? నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. ఇదిగో ఇక్కడ దావీదు గారు చెప్పుచున్నారు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను అంటున్నాడు. మనం ఈ రోజు మరి చిన్న కుమారుడు తన తండ్రి యొద్దకు వెళ్ళినట్లుగా ఇదిగో దావీదు గారు మరి మందిరానికి వెళ్తున్నాను అంటున్నాడు. మరి ఈ రాత్రికాల సమయంలో మనం ఎక్కడికి వెళ్తున్నాం? మరి నేనైతే తండ్రి యొద్దకు వెళ్తున్నానని చిన్న కుమారుడు చెప్తున్నాడు, నేనైతే మందిరానికి వెళ్తున్నాను అని దావీదు గారు చెప్తున్నారు. మరి నువ్వు నేను ఎక్కడికి వెళ్తున్నాం? సినిమాలకు వెళ్తున్నామా? షికార్లకు వెళ్తున్నామా? వ్యర్థమైన వాటికి వెళ్తున్నామా?
లేదంటే ఇదిగో ఈ దైవజనుడు దావీదు గారు చెప్పుచున్నట్టుగా దైవ భక్తి గలవాడైనటువంటి దావీదు గారు చెప్పుచున్నట్టుగా మరి మనమే మందిరానికి వెళ్ళే స్థితిలో ఉన్నామా, లేదంటే ఇతరత్ర లోకం సంబంధమైన వాటికి పరుగులు పెడుతున్నామా? ఈ రాత్రికాల సమయంలో మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఇదిగో 17వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి ప్రియుల. కీర్తన లాంటి కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇదిగో నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేది. మందిరానికి వచ్చి నీ ముఖ దర్శనము చేసుకుంటానయ్యా. మేల్కొనేటప్పుడు నా ఆశను ఎక్కడ తీర్చుకుంటానంటున్నాడు ఆయన? ఈ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటానన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మన ఆశలు ఏమై ఉన్నాయి? మన ఆశలు ఏ రీతిగా ఉన్నాయి? ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరుగులు తీసే విధంగా ఉన్నాయి. ఇదిగో నేను ఉదయం లేవగానే ఫలానా స్వీట్ చేసుకొని తినాలి అనేటువంటి ఆశపడుతున్నావా? ఫలానా ఇదిగో టీవీలో ఫలానా సీరియల్ వస్తుంది, ఉదయాన్నే లేచి నేను ముందు అది చూడాలి అనుకుంటున్నా. మన ఆశలు ఏ రీతిగా ఉన్నాయి? మరి ఇక్కడ దావీదు గారు చెప్పుచున్నారు, నేనైతే నీతి గలవాడునై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును అని చెప్తున్నాడు. మరొక మాట చూసి ముందుకెళ్దాం ప్రియులరా. కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఏం చేస్తున్నాడటండి? దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాడట. ఆయన ఏం చేస్తున్నాడట? నిత్యము నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె. అంటే నీరు అంటే దేవుని వాక్యం, మరి ఆ దేవుని వాక్యంతో నాటబడి ఎలా ఉన్నాడట? పచ్చని ఒలీవ చెట్టు వలె. నాటబడటం అంటే దేవుని వాక్యంలో నిలిచిబడటం. కనుక అందరూ దేవుని వాక్యంలో ఎప్పుడైతే మనము నిలిచి ఉంటామో, మందిరానికి వెళ్ళినటువంటి ఇతను ఎలా ఉన్నాడట? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడట. దేవుని వాక్యములో అతను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడట. దేవుడు ఈ ఒలీవ చెట్టుతోనే ఎందుకు పోలుస్తున్నాడు? ఈ ఒలీవ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం ప్రియులరా. ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళాడో అతను దేవుని కృపయందు నమ్మిక ఉంచిన వ్యక్తిగా కనపడుతున్నాడు. మరి ఈనాడు లోక సంబంధమైనటువంటి స్థితిలో ఉండి మరి పచ్చని ఒలీవ చెట్టులో ఉన్నామా? వాడిపోయినటువంటి స్థితిలో, దుఃఖమైనటువంటి స్థితిలో, బాధ అనేటువంటి స్థితిలో ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం గ్రహించుకోవాలి ప్రియులారా. కీర్తన గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? నేనైతే ఆయన కృపయందు, ఇందాక వచనంలో మనం చూసాము, నేను కృపను పొందుకుంటున్నాను అని చెప్పాడు కదండి. నేనైతే నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్తున్నాడు. ఆ కింద వచనం మనం చూసినట్లయితే మరలా ఏం చెప్తున్నాడు? నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఇదిగో నా హృదయము హర్షించుచున్నదంట.
మరి మనం పొందుకున్నటువంటి రక్షణ ద్వారా సంతోషించేటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఆ లోక సంబంధులైతే ఎంతో హాయిగా సినిమాలకి షికార్లకి చక్కగా అటు ఇటు వెళ్తున్నారు. మనము క్రిస్టియానిటీలో ఉన్నాము. మరి నేనైతే ఇలా క్రైస్తవ్యంలోకి మారి నేను ఏది ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనేటువంటి స్థితిలో ఈనాడు కొంతమంది ఉంటున్నారు ప్రియులరా. కానీ ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది, నాకు మహోపకారములు చేసి ఉన్నావయ్యా, చేసి ఉన్నావు కనుక నేను ఆయన్ను కీర్తించగను అంటున్నాడు. మరి నేనైతే నీ కృపయందు నమ్మికించి ఉన్నాను అని చెప్తున్నాడు. మరి నీవెవరి గురించి చెప్తున్నావు? ఇదిగో యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను అని చెప్తున్నాడు. మరి యెహోవా దేవుని గురించి అతను ప్రచారం చేస్తున్నాడు. ఆయన నాకు మహోపకారములు చేశాడని సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియులరా. మరి నువ్వు నేను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేలా ఉన్నామా? ఆయనను కీర్తించేలా ఉన్నామా? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఆయన ఏం చేస్తున్నాడట అండి? నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును అని చెప్తున్నాడు. మరి నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు ఈ రాత్రికాల సమయంలో? నేనైతే యెహోవా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మరి మనము ప్రార్థన చేసేటువంటి రీతిలో ఉన్నామా? మరి నేనైతే అని నువ్వు చెప్పగలవా? నేనైతే యెహోవా దేవుని బట్టి ప్రార్థన చేస్తున్నాను, నేనైతే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను అని ఈ రాత్రికాల సమయంలో నువ్వు బల్లగుద్దినట్టు చెప్పగలవా? మరి మరొక వచనం చూసుకుని ముందుకు వెళ్దాం ప్రియులారా. కీర్తన గ్రంథము 75వ అధ్యాయము 9వ వచనం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నిత్యము కీర్తించెదను. ఆయన చెప్తున్నాడు, నిత్యము నేను ఆయన్ని ప్రచురము చేస్తాను, అలాగే కీర్తిస్తాను. ఆయన గురించి నిత్యము ప్రచారం చేస్తాడట. మరి దేవునిని బట్టి మనము సాక్ష్యం ఇచ్చేలా ఉన్నామా? మనల్ని బట్టి దేవుని మహిమను నలుగురు గుర్తించే విధంగా మనం ప్రచారం చేయగలుగుతున్నామా? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరుస్తూ మరి ఆయన యొక్క త్యాగమును, ఆయన యొక్క కృపను మనము ప్రచారము చేసే రీతిలో ఉండాలి. మొదటి దివావృత్తాంతము 29వ అధ్యాయము 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. చాలా ఆయన ఏం చెప్తున్నాడు? నేనైతే అని అన్నకాడ ఒకసారి చదవండి. యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఎలా ఇచ్చాడట దేవునికి? మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాడట. చూసారా, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ఇక్కడ నేనైతే యథార్థ హృదయము కలిగి దేవుని మందిరముకి ఇవ్వాలి అని ఆశ కలిగి ఇదిగో యథార్థ హృదయంతో మనఃపూర్వకంగా ఇస్తున్నాడట. మరి నువ్వు దేవునికి కానుకలు ఇచ్చేటువంటి విషయంలో ఇదిగో యథార్థ హృదయం కలిగి మనఃపూర్వకంగా ఇవ్వగలుగుతున్నావా? ఏదో వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వాలి, మరి వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వాలి, లేదా
ఇవ్వకపోతే ఆ దైవజనుడు ఏమనుకుంటాడు? ఇలాంటి స్థితిలో నువ్వు ఇస్తున్నావా, లేదంటే మనపూర్వకంగా ఇస్తున్నావా? మనపూర్వకంగా దేవునికి మనం ఏది ఇచ్చినా కూడా అది ఎలా ఉండాలండి? మనపూర్వకంగా ఇవ్వగలగాలి. కయ్యను హేబేలు ఏం చేశాడండి? అర్పణను ఇచ్చినప్పుడు ఆయన మనస్ఫూర్తిగా ఇచ్చాడా? ఇవ్వనప్పుడు అది యెహోవాకు హేయముగా కనిపించింది కదండి. కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, మనము ఏది ఇచ్చినా కూడా, నువ్వు ఇచ్చినది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, ఏది ఇచ్చినా కూడా అది మనపూర్వకంగా ఇవ్వాలట. మనపూర్వకంగా ఇవ్వాలట. అలాగే ఇచ్చేటువంటి వారిని చూసి కూడా సంతోషిస్తున్నాను అంటున్నాడు. మరి ఈనాడు మనము నేనైతే సువార్త చెప్పుటకు సిద్ధపడి ఉన్నాను, నేనైతే ప్రభు కోసం ప్రాణం పెడతాను అని అనాలి. మరి ఈ రోజుల్లో దశంభాగం ఇవ్వటం మాత్రమే కాదు ప్రియులరా, దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. కనుక నేనైతే సువార్త చెప్పుటకు సిద్ధపడి ఉన్నాను, నేనైతే ప్రభు కోసం ప్రాణం పెడతాను అనేటువంటి రీతిగా ఈ రాత్రికాల సమయంలో మనం ఉన్నామో లేదో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇదిగో పోయినటువంటి కుమారుడు చెప్తున్నాడు, నేనైతే నా తండ్రి వద్దకు వెళ్ళి మరలా బ్రతుకుతాను, చచ్చిపోతున్నాను ఇక్కడ, నేనైతే చచ్చిపోతున్నాను ఆకలితో, నేను మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను బ్రతుకుతాను అని చెప్తున్నాడు. ఇదిగో దావీదు గారు చెప్పుచున్నారు, నేనైతే దేవుని పరిశుద్ధ మందిరానికి వెళ్తాను, ఆయన ముఖ దర్శనము చేసుకుంటాను, ఆయన కృపను నేను ప్రచురము చేస్తాను, ఆయన కొరకు నేను ఏది ఇచ్చినా అది మనస్ఫూర్తిగా ఇస్తాను అని చెప్తున్నాడు. మరి ఈ రాత్రికాల సమయంలో మనమైతే నేనైతే అని చెప్పినట్లుగా మరి మేమైతే ఇవన్నీ చేయగలము అని మరి మనం చెప్తున్నామా? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం ప్రియులరా? మరి వాక్యం విన్నటువంటి మనమందరము ఒక చక్కని మాట చెప్దాం ఈ రాత్రికాల సమయంలో. చూడండి ఆ మాట, కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 18వ వచనము. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. మరి రాత్రికాల సమయంలో మనమందరము కూడా చెప్దాము, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి అని ప్రచురము చేస్తాము అని. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రతి ఒక్క అంశము కూడా, ప్రతి ఒక్క మాట కూడా విలువైనదే. మరి ఈ రాత్రికాల సమయంలో నేనైతే అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ మనం ఏ రీతిగా ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్దాం. పరిశీలన చేసుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం ప్రియులరా. చేయండి. పరిశుద్ధుడు ప్రేమ అవును తండ్రి, నీ ప్రియ పరలోకమున తండ్రి ప్రభు, నేను నామమును బట్టి ప్రభు ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రభా నేను బలపరిచి సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, ఇది బుడగ లాంటి మా జీవితాలు ప్రభా, ఎండి గడ్డ లాంటి ప్రభు మా బ్రతుకును తండ్రి. అవును ప్రభా, ఊటగా ప్రభు నువ్వు మార్చినందుకు నీకు స్తోత్రములు దేవ. అయా చీకుంటే మమ్మల్ని ప్రభు ఆకర్షించుకున్నందుకు నీకు వందనములయా. ప్రభు ఘోర పాపలమైన మమ్మల్ని ప్రభు దేవా దూరముగా ఉన్న ప్రభు మమ్మల్ని దేవా నేను హత్తున చేర్చుకుని ప్రభు హత్తుకున్నందుకు నాకు స్తోత్రం వేసయ్యా. ఇంటి గడ్డలాంటి మా బ్రతుకు ప్రభు అయ్యా, ఇంతలో కనబడి అంతలో మాయనవుతుంది ప్రభు మా బ్రతుకులు మా జీవితాన్ని ప్రేమించి తండ్రి నేను సజీవులకు ఉంచుకున్నందుకు నీకు స్తోత్రములు దేవా. అయ్యానైనా ఈ రాత్రికాల సమయము దేవా నేను ప్రార్థించి కృపణించినందుకు నీకు వందనములయ్యా. అయ్యా నీ సన్నిధిలో కూర్చుని ప్రభు నైనా దేవ అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు దేవా.
నువ్వు నీ సన్నిధిలో కూర్చొని మోకరించి చేసిన ప్రార్థన కానీ విన్న వాక్యము కానీ ప్రభు అయ్యా నువ్వు దీవిస్తానన్న దేవుడు కదా ప్రభు. నువ్వు చేసిన ప్రార్థన ఎన్నిటికీ అది తండ్రి ప్రభా తీసివేయబడదు అన్నావు కదా ప్రభా. ఒకనాటికి ప్రభా ఫలిస్తుందని నువ్వు చెప్పావు దేవా. నేను లెక్కలు కట్టి ప్రభా నువ్వు దీవిస్తావు దేవా. లెక్కలు కట్టి నువ్వు ఆశీర్వదించే దేవుడవు ప్రభా. అయ్యా నేను నీకు ఉండడం ఏమో ప్రార్థన ఆలోచించిన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా ఇద్దరు ముగ్గురు నామమును ప్రార్థిస్తారు వారి మధ్య గొప్ప దేవుడు ప్రభా. ఆశీర్వదించే దేవా. అయ్యా ఇంకా నూతన ఆత్మలు వచ్చి ప్రభా బలపడులాగా సహాయం ఇంకా ఎన్నో కుటుంబములు ఉన్నాయి దేవా. ప్రతి ఒక్కరు మారు మనసు బంధాలు దేవా. నేను నూతన ఆత్మలను రప్పించి అడుగుతున్నాను తండ్రి నీకు వందనములు ప్రభా. అయ్యా నేను నిన్ను ఆశను బట్టి నీకు వందనములు దేవా. అయ్యా నేను నీకు ఇచ్చే దాంట్లో ప్రభా నిన్ను స్తుతించే దాంట్లో ప్రభా నైనా మా పాపములు కూడా నన్ను తండ్రి ప్రభా ఒక్కసారి కూడా జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభా. మనుషులైతే మరలా పొడిచి చంపుతారు దేవా. నైనా నువ్వు జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవుడు తండ్రి నీకు మాకు యథార్థ హృదయం దయచే దేవా. యథార్థ హృదయముగా ప్రభా నీ సన్నిధిలో ఉండాలయ్యా. ఇలాంటి కపట మనసు దేవానైనా కఠిన హృదయములు మాకు వద్దు ప్రభా. యథార్థమైన జీవితములు మాకు దాంట్లో ప్రభా యథార్థ హృదయంతో మనఃపూర్వకంగా ప్రభా నీకు అర్పించే కృపను అనుగ్రహించు దేవా. ఎన్నెన్నో ఆస్తులు అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు, ఏమని నాకు ఇవ్వమంటున్నావు కదా దేవా. ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీ హృదయంలో నాకు చోటిస్తే చాలా అంటున్నావు కదా ప్రభా. ఎంత పొందనములు తండ్రి. అయ్యో మా హృదయం చెడిపోయి ఉన్నది దేవానైనా. హృదయాంతరంగా మేము పడిపోయి ఉన్నాము దేవానైనా. పాప వీధిలో ప్రభానైనా పడిపోయి ఉన్నాం దేవానైనా. పాపంలో చచ్చిపోతున్నాం దేవానైనా. తండ్రి పాపంలో చచ్చిపోకుండా ప్రభానైనా నీ రక్తంలో కడిగి దేవానైనా శుద్ధి చేయడానికి వచ్చిన దేవుడు కదా ప్రభా. నీకు స్తోత్రం. ఎంతో మంది దేవా పాపంలో చనిపోతున్నారు దేవా. దొంగతనంతోనే ప్రభా మరణిస్తున్నారు దేవా. ప్రభానైనా మరణించి నరకానికి వెళ్ళిపోతున్నారు తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలైనా దొంగతనాలు వ్యభిచారాలు ప్రభా దూరాలు త్రాగుబోతులు తండ్రి నువ్వు మార్చు దేవా. అయ్యా విగ్రహారాధికులు మార్చమని అడుగుతున్నాను తండ్రి. నాయన యథార్థంగా ఉండి హృదయం వారికి దయచేయి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నేను మమ్మల్ని ఆకర్షించిన దేవుడు ప్రభు వారిని ఆకర్షించమని అడుగుతున్నాను తండ్రి. నా తండ్రి ఆకర్షిస్తే తప్ప నా దగ్గరికి రాలేదన్న గొప్ప దేవుడు అయ్యా. ప్రభు అందరిని ఆకర్షించే దేవు. అందరూ రక్షణలోకి రావాలి తండ్రి. నేను అక్కడ సమయంలో ప్రభు అందరూ ప్రభు నీతో లేవనెత్తబడాలి అయ్యా. నీకు స్తోత్రము దేవా. అయ్యా నువ్వు సహాయం చేయదు. విన్న వాక్యాన్ని అలాగే ఉంచుకుంటున్నావు కదా ప్రభు. ఒక్కరు కూడా ప్రభు మేము చెప్పట్లేదు ప్రభు. ఒక్కరిని కూడా మార్చాలని తండ్రి ప్రభు లేదు ప్రభు. సహాయం చేయతండి. విన్న వాక్యాన్ని ప్రభు ఒక్కరికైనా చెప్పిరేవా రక్షించే కృపను మాకు దయచేయండి. వాక్యాన్ని ప్రభు నెమరు వేసుకునే కృపను దయచే దేవా. సహాయం చేయ దేవా. లోకం కోసం పరిగెత్తాం దేవా. పాపం కోసం పరిగెత్తాం తండ్రి. ఇప్పుడు దేవ యథార్థంగా ప్రభు నీ సన్నిధిలో కూర్చొని ప్రభు నేను ప్రార్థించే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రములు దేవా. పందిలోకి దొరికాం ప్రభు. నాయన చేయకూడదవన్నీ చేశాం దేవా. నాయన దయతో నువ్వు క్షమించి ప్రభు ప్రేమించి దేవా నువ్వు హత్తుకున్నందుకు నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా కేవలం దేవనైనా మేము మారామంటే అది ఓన్లీ నీ కృప మాత్రమే ప్రభు. అయ్యా నీ కృప చేతనే దేవ మాకు మార్పు దేవా. తల్లి చెప్పినా వినలేదు, తండ్రి చెప్పినా వినలేదు, కానీ ప్రభు నీ యొక్క ప్రేమ చూసి ప్రభు నీ యొక్క సిలువ త్యాగము చూసి ప్రభు ఎంతో మంది రక్షించబడ్డారు దేవ. ఎంత గొప్ప దేవ. నిజ ప్రేమని ప్రభు నిరూపించుకున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. సిలువ త్యాగములు ప్రభు నీ రక్తం ఖర్చావు దేవ. మా కోసం నువ్వు ప్రాణం ఇచ్చావు దేవా. ఎంతో మంది ప్రభు అది చూసి మారారు దేవా. మేము చూస్తే ఎవరు వినరు దేవా. నీ ప్రేమ ఆకర్షించు దేవా. నాయన నీవు ఆకర్షిస్తే ప్రతి ఒక్క హృదయం మారిద్ది ప్రభు. అయ్యా నీవు ఇచ్చిన హృదయమే కదా ప్రభు. నీవే మార్చమని అడుగుతున్నాను తండ్రి.
నన్ను సహాయం చేయి తండ్రి ప్రభా. నాయన నువ్వు బలపరిచి నడిపించి స్థిరపరచమని అడుగుతున్నాను. కాన్ఫరెన్స్ లో జ్ఞాపకం చేసుకో దేవా. అవసరంలో తీర్చి ఎరిగిన ఉన్న దేవుడు ప్రభా. అయ్యను సహాయం చేయి దేవా. నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ప్రభా వాక్యం చెప్పుచుండగా ప్రభా నేను ఆయనది మరుగుపరిచిన మాతో మాట్లాడుతున్నందుకు నీకు హృదయం లేకపోతే ప్రభా దయతో క్షమించి తండ్రి. ఇప్పటి నుంచి ప్రభా యథార్థంగా ప్రతి హృదయములు మాకు దయచే దేవా. లేకుండా ప్రభా నేను యథార్థంగా మనఃపూర్వకంగా నా దేవుడు నాకు ఇచ్చాడు, నేను అందులో నా దేవునికి ఇస్తున్నానన్న తలంపు వచ్చుటకు సహాయం దేవా. అయ్యా నీవే ప్రభా. నీ తర్వాత ఏదైనా దేవా అందును బట్టి నీకు అయ్యా నీకు ప్రభా. నాయన ఈ జీవితం నీవు ఇచ్చిన దేవా, ఈ ఆయుష్ నీకు ఇచ్చడానికి మేము ఎందుకు వెనకడుతున్నాం ప్రభా. నాయన నా బుద్ధిని తీసివే దేవా. పూర్వకంగా తండ్రి ప్రభా నీకు ఇచ్చే చేతిగా ఉండే కృపను దయచే దేవా. నీవందరం కృపను దయచే దేవా. చేయి ప్రభా. అలాగే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాను ప్రభా. నేను బలపడలాగా సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నూతన ఆత్మలు వచ్చేలాగా సహాయం చేయ అలాగే ప్రభా. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా మా అమ్మకు రక్షణ దయచే దేవా. నాయన మంచి ప్రభా. అయ్యా నీ అందు ప్రభా యథార్థంగా ఉండే హృదయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. రక్షణ ఎంతో గొప్పదని చెప్తున్నావు కదా ప్రభా. అలాంటి గొప్ప అనుగ్రహించి దేవా. ప్రతి ఒక్క విశ్వాసి పట్ల ప్రభు కృప మెండుగా కుమ్మరించమని అడుగుతున్నాను దేవా. వాళ్ళ ప్రతి అవసరంలో అక్కర్లేగిన దేవుడు అయినందుకు నీకు స్తోత్రములు దేవా. అయా మేము ఈ లోకంలో తండ్రి ప్రభా మేము చెప్పుకుంటే తప్ప మా బాధ మా ఇబ్బంది ఎవరికి తెలియదు ప్రభా. కానీ ప్రభు నువ్వు చెప్పకుండానే సర్వము ఎరిగిన దేవుడు అయినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరి అవసరం అక్కర్తలు తీర్చమని అడుగుతున్నాను ప్రభా. అలాగే దేవా అనారోగ్యాలతో అస్వస్థతలో ప్రభా చూస్తున్నారు ప్రభా. నాయన దేవా ఆర్థిక సమస్యలు అప్పుల బాధల్లో చిక్కుకొని ఉన్నారు ప్రభా. అయ్యా నువ్వు ప్రతి ఒక్క బిడ్డని ముట్టి స్వస్థపరచండి దేవా. ప్రతి ఒక్క అవసరం అక్కడి నుంచి విడుదల దయచేయండి ప్రభా. సీఎం అందరినీ జ్ఞాపకం చేసుకో దేవా. నాయన న్యాయ పరిపాలన ప్రభా. నన్ను వాళ్ళు తండ్రి ప్రభా దేవ పరిపాలన చేయలేకుండా సహాయం చేయండి దేవ. పేదలకు ప్రభా నైనా ఆర్థిక సహాయం అందించలాగా వారికి మంచి మనసును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. దేవుని చిత్తం అయితే ప్రభా వాళ్ళు కూడా రక్షణలోకి వచ్చినా కూడా సహాయం చేయండి దేవా. దేవా పట్టణాన్ని ప్రభా గ్రామాన్ని దేశాన్ని ప్రపంచాన్ని దేవా ప్రతి ఒక్క ఖండాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా రక్షణలోకి నడిపించమని అడుగుతున్నాను దేవా. జన్మలో ఉన్నాం ప్రభా. నాయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము దేవా. భయంకరమైన ప్రభా ఘోర పరిస్థితుల్లో ఉన్నాం దేవా. అయ్యా మమ్మల్ని అందరికీ కాపుదలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ బంధ వాక్యమును బట్టి నీకు వందనములు. వాక్యాన్ని ప్రభా హృదయస్థం చేసుకుని ప్రభా ఆయన నీ చిత్తమైతే నలుగురికి తండ్రి ప్రభా చెప్పుకొని లాగున ప్రభా మా హృదయములు మార్చమని అడుగుతున్నాను దేవా. ఇప్పుడు బలపరిచి నడిపించి స్థిరపరచమని నీ కాపుదలు నిరంతరము మాకు దయచేయమని దేవుని ప్రార్థన అన్ని నువ్వు ఆలకించినందుకు నీకు స్తోత్రములు దేవా. నాయన అడిగింది ప్రతిదీ పొంది ఉన్నామని నమ్మి విశ్వసించమన్నావు దేవా. పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. నువ్వన్నీ గ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను ప్రభా. దయచేస్తున్న దేవుడు అని నీకు నమ్ముచి విశ్వాసించి ప్రభా జ్ఞాపకం చేసుకోమని చిన్ని ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకోమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామము ద్వారా అడిగి పెడుకొంచున్నాను మా కన్న తండ్రి. పరిశుద్ధుడ నమ్మదగిన వాడ నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతయు కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచి నాయన ఇదిగో నాయన ఎట్టి రీతిగా మేమందరము కూడి నాయన నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చాను ప్రభా. మీకు స్తోత్రములు నాయన. నిజమైన మేమందరము కూడా నాయన తండ్రి ప్రభా మేమైతే నాయన నీ నామమును ప్రచురపరుస్తూ నాయన ఆయా నా తండ్రి ప్రభా నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చినందులకే మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పుణ్య నామం బట్టి ప్రార్థన మనవులని అడిగి వేడుకొని సాగిలపడి గోచాడి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు నమ్మదగిన వాడైన యెహోవా సన్నిధి మన కోసం శిలువలో బలైపోయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము మనకును కోరుకున్న ప్రతి బిడ్డకును తోడైండును గాక. ఆమేన్.
ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ఏసు రక్తమే జయం. ఏసు నామానికి మహిమ కలుగును గాక, అపవాది క్రియలకు నాశనం కలుగును గాక. ఏసు రక్తం మన ప్రతి పాపమును కడిగివేసి తన రాజ్య వారసులుగా చేయును గాక. ఆమేన్.